వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే చాలామంది మీలో దీనికోసం అయితే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా నవరత్నాల ప్లస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసేలా రూపొందించినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని గట్టిగా అయితే టాక్ వినిపిస్తుంది. మరి ముఖ్యంగా పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, అలాగే చేదోడు లాంటి హామీలన్నీ కూడా కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తుందని వైసీపీ నుంచి అయితే సమాచారం అందుతుంది. ఇక ఈ పార్టీకి ప్రత్యేకమైన పేరేదైనా ఉంది అంటే మహిళలకు, పేదలకు మంచి చేసే విషయంలో. అయితే 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకైతే శ్రీకారం చుట్టబోతుందట ఈ పార్టీ. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రస్తావించనున్నట్లు కూడా తెలుస్తుంది. అనేక మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతలందరికీ మరియు రైతులకు, మహిళలకు, పేదలందరికీ కూడా ఒక మంచి వార్తని ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తున్నట్లుగా ప్రస్తుతం టాక్ అయితే వినిపిస్తుంది. ఏదేమైనా సరే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరి ఈ యొక్క కొత్త పథకాలకి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.